బయట చల్లగా వర్షం, ఇంట్లో కమ్మగా చిన్న చేపల పులుసు మా అక్క స్టైల్లో. ముందుగా చిన్న చేపలను నీట్గా వాష్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకుంది. వాళ్ళకి మంచిగా ఉప్పు కారం పట్టే విధంగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు. ఒక ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అలాగే ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నారు. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న మిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంది. ఇందులో మ్యారినేట్ చేసుకున్న చేపలను వేసుకొని స్లోగా మిక్స్ చేసుకొని ఉడకడం కోసం మంచిగా మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చింతపండు రసాన్ని వేసుకోవాలి. దాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో తగినంత వాటర్ ను కూడా పోసుకొని మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఉడకడం కోసం ఒక 10 మినిట్స్ దాకా మూత పెట్టుకోవాలి. ఇంకా మన చేపల పులుసు రెడీ అయిపోయినట్టు. ఇందులో గరం మసాలా కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా రెడీ అయిపోయింది. రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా చిన్న చేపల కర్రీ తిన్నారో లేదో కామెంట్ చేయండి.